వికారాబాద్ జిల్లా పార్టీకి సంబంధించిన కొంతమంది సీనియర్ నాయకులకు సమాచార రూపం వల్ల అందరినీ కలుపుకొని పోవాలి. నేను ఒక ఎంపీగా ప్రాతినిధ్యం వహిస్తున్న చేవెళ్ళ పార్లమెంటు నియోజకవర్గంలో కొంత సమన్వయం లోపంతో ఉంటే బాగుండదు. అందరినీ కలుపుకొని ఖచ్చితంగా సాయంత్రం సమయంలో పార్టీ కార్యాలయం ప్రారంభం చేద్దామని అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలకు నాయకులకు ఆయన చెప్పడం జరిగింది. వాళ్ళు వినపోయేసరికి కొంత గట్టిగానే తండ్రి కొడుకులను ఏ విధంగా కొంచెం గట్టిగా చెప్తాడో ఆ రకంగా ఆయన చెప్పడం జరిగింది. అంతేగాని ప్రతి కార్యకర్తను, బీజేపీ కార్యకర్తను, ప్రజలను ఆయన దగ్గరికి పోయిన ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా తన సహాయం అందుతుందా లేదా అనే చూసి వ్యక్తి కాబట్టి నిత్యం ప్రజల్లో ఉండే వ్యక్తి కొండ విశ్వేశ్వరరెడ్డి గారి పైన ఈ విధంగా ట్రోల్ చేయడం కరెక్ట్ కాదు. సొంత పార్టీలో బీజేపీ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా రాజకీయ పార్టీగా పరివర్తన చెందాలి. స్థానికంగా వికారాబాద్ జిల్లాలో ఇంతకుముందు సుమారుగా ఒక 5 నుంచి 6 మంది సర్పంచులు ఉన్నారు. ఇప్పుడు ఖచ్చితంగా మీరందరూ కలిసి 541 మంది సర్పంచ్లకు క్యాండిడేట్లను, అదేవిధంగా సుమారు 5500 వార్డు మెంబర్లను ఖచ్చితంగా నిలబెట్టాలి. స్థానిక సంస్థల ఎలక్షన్లో ఖచ్చితంగా మీరు అందరూ కూడా గెలవాలి, నిలబడాలి, కలబడాలి. ఖచ్చితంగా గెలవాలనే ఒక ఉద్దేశంతో ఆయన పట్టుదలతో ఉన్నటువంటి వ్యక్తి కాబట్టి అందరినీ కూడా కలుపుకున్న వ్యక్తి